ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ పాస్టర్ ప్రవీణ్ కుమార్ మరణం అయితే మాత్రం క్రైస్తవ సమాజానికి తీరని లోటని సంతాపాన్ని తెలియజేస్తూ ఈరోజు క్రైస్తవ సోదరులందరూ కూడా కలెక్టరేట్ వద్ద సంతాపం తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఆయన మరణం పట్ల పలు అనుమానాలు ఉన్నాయని, ప్రభుత్వం దర్యాప్తు చేసి వేగవంతం చేయాలని ఈ కేసు విషయంలో అయితే ఇక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సార్ చెప్పండి, అంటే ఈరోజు చేస్తున్న కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? పాస్టర్ ప్రవీణ్ కుమార్ గురించి మీ మాట. పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు ఆంధ్ర రాష్ట్రానికి దేవుడు అనుగ్రహించిన గొప్ప వరం వంటి వారు బోధల ద్వారా, తమ జీవితం ద్వారా, కేవలం బోధల ద్వారా యేసు ప్రభు సువార్త చెప్పడం మాత్రమే కాదు, ఆయన అనేక మంది అనాథ బిడ్డలకు ఒక చక్కటి ఆశ్రమాన్ని నెలకొల్పి దేశ సేవ కూడా చేసినటువంటి వ్యక్తి అని మనందరం గుర్తించాలి. తన వంతు సమాజానికి ప్రయోజనకరమైన మాటల ద్వారా ఒక సత్యాన్ని తెలుసుకున్న వ్యక్తిగా ఆయన ప్రపంచానికి, ప్రజలకు తను నమ్మిన సత్యాన్ని అనేక మందికి తెలియజేయాలనే దృక్పథంతో ఉన్న వ్యక్తి. తన వంతు అటు క్రైస్తవ సమాజానికి, భారతదేశ అభివృద్ధికి సహకరించిన వ్యక్తి. వ్యాపారవేత్తగా, కుటుంబవేత్తగా, ఆధ్యాత్మికవేత్తగా ఎంతగానో పేరు సంపాదించి ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉన్న వ్యక్తి. ఆయన మరణం మీద రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులకు ఉన్న సందేహాల్ని తీర్చవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. మరి ఆ ప్రభుత్వం ఆ బాధ్యతని భుజం మీద వేసుకొని నిష్పాక్షపాతంగా, ఎటువంటి దాపరికాలకు, అనుమానాలకి లోటు లేకుండా ఒక సత్యం బయటపడాలనే ఆశతో ఈరోజు ఇంతమంది పాస్టర్లు ఇక్కడికి వచ్చారు అంటే మా అందరి గుండె స్వరం ఒకటే: న్యాయం జరగాలి, నిజం తెలియాలి. అందరికీ ఏం జరిగింది అనేటువంటి నిజం తెలియడనే ఆశతో ఇక్కడ నిలబడ్డాం. మేమందరం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు వారి కుటుంబానికి, క్రైస్తవుడు ఎప్పుడు ఎవరిని హింసించడు, క్రైస్తవుడు ఎప్పుడు ఎవరిని పొడవడు, క్రైస్తవుడు ఎప్పుడు ఎవరికి చావుకి కారణం కాడు. క్రైస్తవుడు బాధపడతాడే తప్ప, బాధని ప్రార్థన ద్వారా దేవుని చెప్తాడు తప్ప క్రైస్తవుడు తిరిగి పగ తీర్చుకోడు. గనుక అదే నినాదంతో శాంతియుతంగా ఇంతమంది పాస్టర్లు ఇక్కడ చేరడానికి గల ఏకైక కారణం, పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతి వెనక నిజాలు తేలాలి. ఇది ప్రభుత్వం ఈ బాధ్యత తీసుకోవాలి. సమాజంలో ప్రతి ఒక్కరూ మతం పేరుతో మరొకరిని హింసించే ధోరణి, అది భారతదేశంలో అంతం కావాలనే ఆశతో మేమందరం ఇక్కడికి వచ్చాం. శాంతియుతంగా, సమాధానపూర్వకంగా ఈ సందేశాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఒక క్రైస్తవ సమాజం పట్లే కాకుండా దేశ విషయంలో కూడా దేశ క్షేమాన్ని కోరుకున్నటువంటి వ్యక్తి. అందరూ ఐక్యంగా ఉండాలని, అందరూ సమాధానంగా ఉండాలని, అంతేకాకుండా అనాథ పిల్లలను కూడా చేరదీసి ఎంతోమంది బిడ్డలకు ఆయన భవిష్యత్తు ఇచ్చినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈనాడు సమాజంలో లేకుండా పోయాడు అనేటువంటిది క్రైస్తవులమైన మా అందరికదుగా గొప్ప బాధ కలిగించేటువంటి పరిస్థితిగా ఉంది. కాబట్టి ప్రభుత్వం వారు దీని విషయంలో జోక్యం చేసుకుని మాకు సరైనటువంటి న్యాయం చేకూర్చవలసిందిగా ప్రభుత్వం వారిని కోరుకుంటున్నాం. అందుకే మేము సామరస్యంగా సంఘీభావాన్ని తెలపడానికి, వారి కుటుంబానికి సంతాపాన్ని తెలుపడానికి ఈ పట్టణంలో, ఈ జిల్లాలో, ఈ మండలాల్లో ఉన్నటువంటి క్రైస్తవ పాస్టర్లు అందరూ ఏకమై ఇక్కడ ఈ నినాదాన్ని, ఈ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. ఆ కుటుంబాన్ని దేవుడు, వారి బిడ్డలను దేవుడు ఆశీర్వదించి అభివృద్ధి పరచునుగాక. కొంతమంది సహజ మరణం అంటున్నారు, కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో ఆయన యొక్క కుటుంబానికి న్యాయం జరగాలంటే ఎలాంటి దర్యాప్తు జరగాలి? మీ డిమాండ్స్ ఏంటి? భారతదేశం అనేది భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం. ఇది అనేక మతాలు ఉన్నాయి, అనేక కులాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మనందరం ఒకటే అనుకుంటున్న ఈ దేశంలో క్రైస్తవులపైన, దళితులపైన ఎక్కడికక్కడ దాడులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. దీన్ని పెంచి పోషిస్తున్న మతోన్మాద శక్తులకి బుద్ధి చెప్పే విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం క్రైస్తవులకి, ఎవరైతే పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు చనిపోయారో వారి కుటుంబానికి అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఆ యొక్క అనుమానాల్ని నివృత్తి చేయవలసిన బాధ్యత ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి తప్పనిసరిగా బాధ్యత ఉంది. కాబట్టి మరి ఈ యొక్క బాధ్యతని వారు తీసుకొని ఈ యొక్క అనుమానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నివృత్తి చేయాలి.
కేవలం అది యాక్సిడెంట్ అని చెప్పి ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. అది యాక్సిడెంట్ కాదు, అది హత్య అని చెప్పి ప్రతి ఒక్కరికి 99% మంది క్రైస్తవ ప్రజానికానికి కానీ లేకపోతే ఈ ప్రజలందరికీ కూడా అనుమానాలు ఉన్నాయి. ఇటువంటి మతోన్మాద శక్తులు ఏవైతే పనిచేస్తున్నాయో మరి ప్రవీణ్ కుమార్ గారు ఒకటే చెప్తున్నారు, క్రైస్తవుడిగా చూడకండి, ముస్లింగా చూడకండి, హిందువుగా చూడకండి, మనిషిని మనిషిగా చూడండి అని ఒక గొప్ప వ్యక్తి ఈరోజు చనిపోయాడు. ఆయనకి ప్రగాఢ సంతాపం తెలియజేయడానికి విజయనగరం జిల్లాలో ఉన్న క్రైస్తవ సేవకులు ఫెలోషిప్లు అన్నీ కలిసి ఈరోజు ఆయనకి ప్రగాఢ సంతాపం తెలుపుతూ శాంతి నిరసన చేస్తున్నారు. కనుక ఇకనైనా సరే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మరి రేపు ఏదైతే పోస్ట్మార్టం రిపోర్ట్ సోమవారం ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో అది పారదర్శకంగా ఎవరికి వత్తాసు పలకకుండా నిజాన్ని నిజంగా చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా దళిత క్రైస్తవ రిజర్వేషన్ పోరాట సమితి నుంచి మేము కోరుతున్నామండి. క్రైస్తవ సోదర్ సార్ చెప్పండి, ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నారు అంటే చాలా మంది క్రైస్తవ సోదరులు గతంలో ఎంతో మంది సహజ మరణాలు పొందారు, అంటే వేరే విధంగా కూడా పొందారు. కానీ ఈయన కోసం మీరంతా ఇంతలా ఏకమై చేయాల్సిన అవసరం ఏంటి? రైట్, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దైవజనులు పాస్టర్ ప్రవీణ్ పగడాల గురించి సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు, అదేవిధంగా నిరసన వ్యక్తపరుస్తున్నారు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు అనేక మంది యాక్సిడెంట్ ద్వారా చనిపోవడం అనేది సాధారణం, అది వాస్తవమే. కానీ ప్రవీణ్ పగడాల గారు చనిపోయింది అది యాక్సిడెంట్లో చనిపోయినట్టుగా ఎక్కడ కూడా ముద్రలు కనబడలేదు. అది 100కి 100% కూడా 100కి 100% అది హత్యగా పరిగణించబడుతుంది. హత్యగానే అనేకమైన అనుమానాలు ఉన్నాయి, అనేకమైనటువంటి రుజువులు ఉన్నాయి. ఎందుకంటే నాకు ప్రాణహత్య ఉంది, నాకు ప్రాణభయం ఉంది, నాకు ప్రాణహత్య అనేది ఉంది, ప్రాణ ప్రమాదం అనేది ఉన్నదని ముందుగానే ప్రవీణ్ పగడాల గారు ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. పబ్లిక్గా ఫేస్బుక్ ద్వారా కూడా తెలియపరిచారు. కొంతమంది మతోన్మాదుల ద్వారా తనకు ప్రాణముప్పు ఉందని ముందుగా తెలియపరిచినప్పటికీ కూడా తనకు ప్రభుత్వం తన విషయంలో నిర్లక్ష్యం వహించిందని చెప్పక తప్పదు. ఈ విషయంలో క్రైస్తవ సమాజమును ఎంతో చులకనగా చూస్తూ, ఎంతో అణిచివేస్తూ అది ప్రమాదముగా లేదా యాక్సిడెంట్గా ముద్రిస్తున్నారు తప్ప ప్రభుత్వం వెంటనే ఆ హత్యగా పరిగణించబడినటువంటి ఒకవేళ యాక్సిడెంట్ అయితే ఏ లారీ గుద్దింది, ఏది గుద్దింది, దేనికి ఆయన గుద్దాడు అనేది. రెండోది, తన తలండి గాయాలు ఉన్నాయి, తన మూతు చితకగొట్టబడింది, పెద్దలు కట్ చేయబడ్డాయి, భయంకరంగా రాడుతో కొట్టబడిన ఆనవాళ్ళని అక్కడ ఉన్నాయి. కాబట్టి ఇది కేవలము 100కి 100% హత్య అనేటువంటి అనుమానాలు క్రైస్తవ సమాజంలో ఉన్నాయి కనుక వెంటనే ప్రభుత్వం దీన్ని స్పందించి ఈ యొక్క అనుమానాలను కూడా నిర్వృత్తి చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఈ యొక్క దినము విజయనగరం జిల్లా క్రిస్టియన్ ఫెడరేషన్, అదేవిధంగా ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్, విజయనగరం జిల్లా పాస్టర్ ఫెలోషిప్ సంఘాలని కలిసి ప్రవీణ్ పగడాల వారి కుటుంబానికి సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నాం. అదే విధముగా ఈ మేమందరం కలిసి జిల్లా తరపున భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజానికి న్యాయం జరిగించవలసిందిగా మా యొక్క అభిప్రాయాలు నిరసన వ్యక్తపరుస్తూ తెలియపరుస్తున్నాం. మతోన్మాదం నశించాలి, భారతదేశంలో సమాధానం అనేది ప్రవీణ్ కుమార్ మృతిపై సరైన దర్యాప్తు జరగాలి, అదే విధంగా ఉన్న అనుమానాలన్నిటిపై నివృత్తి చేయాలి, పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా జెన్యూన్గా రావాలి, తన కుటుంబానికి అయితే న్యాయం చేయాలని, న్యాయం జరిగేంత వరకు కూడా తమ పోరాటాన్ని అయితే సాధిస్తామంటూ పోరాడి సాధిస్తామన్నట్టయితే తెలుపుతున్న పరిస్థితి క్రైస్తవ సోదరులందరినీ అయితే ఇక్కడ ఉంది. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.